ఇప్పుడు మనం 2024 సంవత్సరం ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశిలో 3వ రాశి వృషభ రాశి వారి జ్యోతిష్యం ప్రశ్నశాస్త్రం ఎలా ఉందో భూత భవిష్యత్తు వర్ధమానం మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. అలాగే ఉగాది ఘడియ ఎలా ఉందో వారి పేరు మీద క్రోధినామ సంవత్సరం జాతకం ప్రశ్న చదువు విద్య ఉద్యోగం వ్యాపారం ధనం యోగం బలం రాజకీయం కెరీర్ విషయం కళాకారుల విషయం క్రీడాకారుల విషయం ధన విషయం సంసార విషయం కుటుంబ విషయం సంతాన విషయం పర్సనల్ లైఫ్ కెరీర్ విషయం ఎలా ఉంటుంది, విదేశాన యోగ బలం ఎలా ఉంటుంది, తలించిన కార్యం ఎలా ఉంటుంది, మరి ఏ కార్యాల్లో కలిసి వస్తుంది మిథున రాశి వారి జాతకం చూడు. మిథున రాశి వారికి లక్ష్మీదేవత వచ్చిందండి. విఘ్నేశ్వరుడు వచ్చిన వారి జాతకంలా మిథున రాశి వారి జాతకంలో రాజయోగం చాలా వరకు ఉన్నదండి వారి పేరు మీద. అలాగే మంత్రి యోగం కూడా ఉన్నది, బంటు యోగం కూడా ఉన్నది, సైన్యాధిపతి యోగం కూడా ఉన్నది. వారికి వారే రాదు, వారికి వారే మంత్రులు, వారికి వారే సైన్యాధిపతులు, సర్వ అధికారాలు వారే తీసుకునే అవకాశం ఉంది. కానీ మాత్రం వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మిథున రాశి వారి జాతకంలో మాత్రం చాలా వరకు అనుకూలత వాతావరణం ఉంది. గురుబలం చాలా వరకు మంచిగా ఉంది. శని మిశ్రమ ఫలితంలో ఉన్నదండి. 9వ స్థానంలో వారి జాతక బలంలో 9వ స్థానం 10వ స్థానంలో నడుస్తుంది వారి జాతకంలో. కానీ రాహు కేతు గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. గురుగ్రహం అనుకూలం ఉంది. శని మిశ్రమ ఫలితంలో ఉంది. ఇవి మెయిన్ గ్రహాలు. మిగతా గ్రహాలు నెల 45 రోజులు మండలం రోజులు ఉంటాయండి. రాహు కేతు శని గురుగ్రహాలు అనేది కొన్ని సంవత్సరాల తరబడి ఉంటాయండి. కానీ మాత్రం ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం దశ అంతర్దశ కరెక్ట్ మాత్రం చాలా వరకు మాత్రం శుభయోగాలు నడుస్తున్నాయి. కానీ మిథున రాశి వారి జాతకంలో చూడాలంటే కానీ ఎక్కువ వీరి కాలసర్ప దోషం ఎక్కువ ఉంటుందండి. కాలసర్ప దోషం అంటే మాత్రం కాలం పాము లెక్క ఎంటపడే అవకాశాలు ఉంటాయి. పాము అంటే పాము ఎంట పడదండి, అలా పాము పగబట్టినట్టు కాలం పగబడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా వరకు వివాదాస్పదమైన అంటే గొడవలపరమైన మాటలు వస్తాయి వీరి జాతకంలో. నిజం మాట్లాడతారు. యథార్థవాది లోక విరోధి అన్నారు పెద్దలు. అలాగే వీరు యథార్థం మాట్లాడతారు, చాలా ఇబ్బంది పడతారు. యథార్థం మాట్లాడడం మంచిదే, కానీ ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడితే చాలా మంచిదండి. ఎక్కడ పడితే అక్కడ యథార్థం మాట్లాడుతుంటే ఈ కలియుగంలో మాత్రం చాలా వరకు ఇబ్బందులు చికాకులు పడే అవకాశం ఉంటుందండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మృగశీర నక్షత్రం వారి జాతకంలో చాలా దోషప్రద యోగ బలం ఉన్నది. జాతకంలో మృగశీర్ష అంటే 5 పడగల పాము లాంటి నక్షత్రం. అది అమ్మవారి నక్షత్రమే. అది సర్పజాతికి చెందిన నక్షత్రమే. చాలా వరకు శుభ నక్షత్రం. ఆ నక్షత్రం వారు నాగేంద్రుడు పూజ చేయటం, అలాగే మాత్రం రేణుక ఎల్లమ్మను పూజ చేయటం, వివాహం కాని కన్యపిల్లలు కన్యపుట్టను పూజ చేయటం. కన్యపుట్టలు అంటే ఇక పొలాల్లో కానీ అడవిలో కానీ వారు ఉండే ప్రదేశంలో కానీ దగ్గర చిన్న చిన్న పుట్టలు కలుగుతాయండి. ఎరుపు మట్టిలో ఉంటే ఎరుపు మట్టిలో కడితే, బ్లాక్ మట్టిలో ఉంటే బ్లాక్ మట్టిలో ఉంటుంది. ఒక్కొక్క భూమి ఒక రకంగా ఉంటుందండి. ఆ భూమి సైడు కన్యపుట్టలు ఉంటాయి. అక్కడ పోయి వారు పసుపు కుంకుమ అగరబత్తులు, అలాగే వారి జాతకంలో కొన్ని అక్షితలు పసుపుతో, అలాగే పూలు పాలు తీసుకుపోయి మాత్రం ఖచ్చితంగా ఆ నాగేశ్వరుడికి, ఆ నాగదేవతకు, రేణుక ఎల్లమ్మకు మనసులో తలుచుకొని పూజ చేస్తే వారి కుటుంబానికి, సంతానానికి, వంశానికి, అటు 7 తరానికి ఇటు 7 తరానికి, కళ్యాణానికి చాలా వరకు మంచిగా ఉంటుంది. లేదా రెండవది సింపుల్ పూజ చేసేది పార్వతీ కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం చేయటం, ఇది కూడా శ్రేయస్కరం. మూడవది కళ్యాణం మీద ఏమైనా దోషాలు చిక్కులు చికాకులు ఉంటే సంబంధాలు వచ్చి పోవటం కానీ, సంబంధాలు నచ్చకపోవటం కానీ, వివాహం జరిగి విడిపోవటం కానీ, వివాహం జరిగి మాత్రం లేదా సంసారం దూరం కావటం కానీ, లేకుంటే వివాహమైన వారికి భర్త భార్య దూరం కావటం కానీ, గతించటం అంటే చనిపోవటం అండి. ఒక కాలంలో మాత్రం వివాహమైన తర్వాత కళ్యాణమైన తర్వాత ఒకరు చనిపోతే చేసుకోవడం చాలా కష్టం ఉండేది. మగవారంటే చేసుకునేది, కానీ స్త్రీలు చాలా అరుదు ఉండేది. ఇప్పుడు నడుస్తున్న కాలధర్మం ప్రకారం మాత్రం 100కి 90% మంది చేసుకుంటూనే ఉన్నారు. అలాంటి దోషాలు చిక్కులున్నవారు
ఆంజనేయ స్వామి ఆరాధన చేయాలండి. ఆంజనేయ స్వామి ఆరాధన ఎలా చేయాలని మీరు అనుకోవచ్చండి. మంగళవారం రోజు మాత్రం ఆ స్వామికి మాత్రం సింధూరం ధరించాలి. సింధూరం మన నువ్వుల నూనెతో కానీ ఆ స్వామి విగ్రహానికి అద్దాలండి. అద్దిన తర్వాత దానికి సింధూరం అద్దాలండి. అలాగే తమలపాకులు అద్దాలండి. అద్దాలంటే వాటిని అతికించటం. అలాగే మల్లెపూల మాల లేదా తెల్ల జిల్లేడు మాల వేయటం. పంచముఖి ఆంజనేయ స్వామి కావచ్చు, మామూలు ఆంజనేయ స్వామి కావచ్చు విగ్రహానికి. అలాగే మాత్రం 5 సార్లు తిరగటం కానీ 9 సార్లు తిరగటం కానీ నవగ్రహాన్ని పూజ చేయడం కానీ చాలా మంచిది. ఇలాగే 18 వారాలు కానీ 27 వారాలు కానీ 9 వారాలు కానీ మీకు వీలైతే 6 నెలల సంవత్సరం కూడా చేయొచ్చు. ఓపికను బట్టి ఉంటుందండి. అలా చేసిన తర్వాత కొన్ని తీపి వస్తువులు తినేటివి చేతిలో తయారు చేసిన వస్తువులు కావచ్చు, వండిన వస్తువులు కావచ్చు, తీపి వస్తువులు మీకు పరిచయమైన పిల్లలకు కానీ మీకు దగ్గరలో ఉన్న పిల్లలకు కానీ మీ ఇంటి పిల్లలకు కానీ అది తినిపించండి. మీ మీద ఉన్న దోషం అనేది తొలగిపోతుంది. కళ్యాణ దోషం కానీ, గ్రహ దోషం కానీ, సంతాన దోషం కానీ లేదా గతించిన దోషం కానీ తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి మాత్రం వేదకాలం నుంచి పడితే ఇప్పటివరకండి సర్వదేవతల శ్రేష్టం కంటే మాత్రం ఏమన్నారండి, మనం గతించిన వారిని స్మరించడం, మన వంశస్థుల్ని పూజ చేయటం చాలా మంచిది అన్నారు. వంశస్థులు అంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు అంటే ముత్తాతల వరకు కూడా కొందరు గుర్తుంటుందండి. కొందరికి తాత వరకు కూడా గుర్తుండదండి. ఎవరికి వారు గుర్తున్నవారు వారు గతించిన వారే మాత్రం పూజ చేపించడం చాలా మంచిది. అంటే వారు చనిపోయిన తిథిలో కావచ్చు, జన్మించిన తిథి కావచ్చు, అంటే వర్ధంతి రోజు కావచ్చు లేదా జయంతి రోజు కావచ్చు పూజ చేయటం. లేదా సద్బ్రాహ్మణులతో మాత్రం యథావిధిగా మాత్రం వారు అమాస ఘడియలు కానీ వారు చనిపోయిన తిథిలో కానీ వారి యోగబలం చేపించటం చాలా వరకు శుభయోగం ఉంటుందండి. కానీ భగవంతుల అనుగ్రహం కంటే మాత్రం చనిపోయిన పెద్దల ఆశీర్వాదం చాలా వరకు ఉంటుంది. ఎందుకంటే భగవంతుడు ఉన్నడా లేడా అని చాలామంది సందేహం చేస్తారు. కానీ భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఆ రూపంలోనే మనం ఒక అమ్మ ఒక నాన్న అనేది చూపించుండు. అందుకనే ఫస్ట్ మాతృదేవోభవ పితృదేవోభవ అన్నారు. తర్వాత 3వ స్థానం ఏమన్నారు, ఆచార్య దేవోభవ, మంచి చెడు నేర్పించే వారని. ఇప్పుడు ఆ భగవంతుడు ఉన్నారు కాబట్టి మన ప్రత్యక్షంగా చూసింది ఈ భగవంతుడు. అలాగే వీళ్ళని కన్నవాళ్ళు, వాళ్ళను కన్నవాళ్ళు, ఇంకా వాళ్ళని కన్నవాళ్ళు అంటే చాలామంది ఉంటారు. అసలు వారు ఒకటేసారి చేయాలని ఏం లేదండి. అప్పుడప్పుడు చేస్తే చాలా వరకు మీ మీద ఉన్న చిక్కులు చికాకులు, రుణ బాధలు, వంశస్థ బాధలు, సంతాన బాధలు చాలా వరకు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.